వెల్కమ్ టు వెదర్ రిపోర్ట్. డైలీ మనం ఉదయం 9 గంటలకే ఆ రోజు వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు వాతావరణంలో పెద్దగా మార్పులైతే కనిపించట్లేదు. చలి తీవ్రత అయితే క్రమంగా పెరుగుతుంది. 7, 8, 11 ఈ 3 రోజుల పాటు నార్త్లో కోల్డ్ వేవ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ రావచ్చు అని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. దాంతోపాటుగా విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా దాని తాకిడి ఉంటుంది. ఆ కారణంగా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా వాతావరణంలో కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తగ్గుదలకి నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో చూస్తే పాడేరు ప్రాంతంలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది రేపు ఎల్లుండి కూడా మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాతావరణం ఐఎండీ సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్లో మనం చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం, సత్యసాయి ఈ జిల్లాల ప్రాంతంలో కొంత ఆకాశంలో మేఘాలైతే కనిపిస్తున్నాయి. ఎక్కడ వర్ష సూచన అయితే లేదు. ఎక్కడ వర్షాలు ఏమైనా అక్కడక్కడ చిరుజల్లులు ఓ మాదిరి వర్షాలకైతే ఛాన్స్ ఉంటుందేమో తప్ప వర్ష సూచన అయితే ఎక్కడ నిర్దిష్టంగా లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. తూర్పు నుంచి వచ్చే గాలుల తీవ్రత తగ్గింది. ఈశాన్య ఋతుపవనాలు కూడా బలహీనపడ్డాయి. వీటన్నిటి కారణంగా చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. రాగల 48 గంటల పాటు కూడా ఈ చలి తీవ్రత ఇంకా పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. దాని కారణంగా అనేక చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రిపూట బాగా తగ్గేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే అనేక నగరాల్లో రాజమండ్రి, విజయవాడ ఇలాంటి నగరాల్లో కూడా రాత్రిపూట 19, 20 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇది మరింత తగ్గి 18, 17 డిగ్రీలకు కూడా చేరొచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికే మన్యం ప్రాంతంలో అదేవిధంగా అల్లూరు జిల్లా, దాంతోపాటుగా సత్యసాయి ఇలాంటి జిల్లాల్లో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి మరింత తగ్గొచ్చు అనే అంచనాను కూడా ఐఎండీ వేస్తుంది. దాంతో కొంత జనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చలికాలంలో అనేక రకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే స్క్రబ్ టైఫస్ లాంటి రోగాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అదే సమయంలో చలికాలంలో గుండె సమస్యలు ఎక్కువగా రావచ్చు అనే అంచనా కూడా ఈరోజు అధికారికంగా వెల్లడైంది. నవంబరు, ఫిబ్రవరి మధ్య చలి ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో 17% అదనంగా గుండెపోటు సమస్య వస్తుంది అని కూడా లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండడం అవసరం, జాగ్రత్తలు పాటించడం అవసరం. వ్యవసాయానికి కానీ అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి కానీ ఈరోజు ప్రత్యేకమైన హెచ్చరికలు ఏమీ లేవు. అంత క్లియర్ స్కై అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి వార్నింగ్స్ అయితే లేవు. కానీ జాగ్రత్తలు పాటించడం, ముఖ్యంగా ఆక్వా సాగుదారులు తగ్గుతున్నటువంటి ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్.